గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ భగవాన్ రమణుల వారు చెప్పిన భగవద్గీత శ్లోకాల్లో 34వది అధ్యాయం 2 శ్లోకం 55. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. మనసులోని కోరికలన్నిటినీ వదిలివేసి తనయందు తాను సంతుష్టుడైనప్పుడు స్థితప్రజ్ఞుడంటాడు. హృదయంలో ప్రవేశించిన సమస్త విధములైన కామములను అంటే కోరికలను వదిలివేసి పరిత్యజించినప్పుడు స్థితప్రజ్ఞుడంటారు. అయితే ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు మనకు. కోరికలన్నీ వదిలివేసిన తర్వాత సంతోషానికి గల కారణాలు ఏమీ మిగలవు కదా. కానీ శరీరం కలగడానికి కారణమైనటువంటి ప్రారంధం మిగిలి ఉంటుంది. అప్పుడు శరీరం నిలిచి ఉండటానికి చేయవలసినది ఏమిటి? ఇందుకు సమాధానం బాహ్య లాభమేది కోరక అంతరాత్మయందే సంతుష్టుడై పరమార్థ దర్శనం చేత పొందిన అమృత రస లాభం చేత ఇతరమేది వద్దనుకునేవాడు స్థితప్రజ్ఞుడు. అంటే ఆత్మ అనాత్మ అనే దానిని వివేకముతో తెలుసుకునే ప్రజ్ఞ కలవాడు కూడా విద్వాంసుడు. శ్రీ గురుభ్యో నమః.